देख रहे हैं मी6 न्यूज। వెల్కమ్ టు మీ6 న్యూస్। ముందుగా హెడ్లైన్స్। ఆ పనులకు నీరు వాడాలంటే 5,000 రూపాయల జరిమానా వ్యక్తుల వాళ్లకు శాసించిన సర్కార్। ఫ్లైఓవర్ల కింద పార్కులు, గేమింగ్ జోన్లు సీఎం రేవంత్ ఐడియా అందింది। నేను మళ్లీ బంగ్లాదేశ్ లో అడుగుపెట్టి దాని ప్రతీకారం తీర్చుకుంటా, షేక్ హసీనా శపథం। చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, మరణ శిక్ష। చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ, అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది। ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆధారాలతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష। చిన్నారులు, మహిళలు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ, మరణ శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా అధికారి టి శారద తెలిపారు। ఈ రోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంగల్బాగ్లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా జిల్లా అధికారి టి శారద మాట్లాడుతూ ఆన్లైన్, ఆఫ్లైన్లలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేరాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా నిగస్తీ బృందాలు ఓవైపు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుందని, మరోవైపు బాలల సంరక్షణ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు। ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక నాయకులు చెడు దారిలో నడిచే యువతను గమనించాలని, వారిని సమాజ అభివృద్ధికి పాటుపడేలా చూడాలని పిలుపునిచ్చారు। నేర స్వభావాలను అరికట్టడంలో సమాజం బాధ్యతతో పాటు ముఖ్య పాత్ర వహించాలని కోరారు। ఈ కార్యక్రమంలో లీగల్ హెయిర్ ప్రొవిజన్ లక్ష్మి, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ లాయర్ చెన్నయ్య, డబ్ల్యూసి మాజీ మెంబర్ మద్దిలేటి, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు శ్వేత రంగమ్మ, భాష్యం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు। ప్రమాణం చేస్తున్నాను, నేను బాలికను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం అనే సందేశాన్ని దేశ కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే మీరు భారతీయురాలునైనా గర్ల్స్ ఏమ్మా బాలికలను రక్షిద్దాం తీసుకోవడం జరిగింది। మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, రక్షించుకోవాలా అనేది కూడా మీ అందరూ ఆలోచించాలా। మన మధ్యలో మన సార్ వాళ్ళు, మేడం వాళ్ళు కూడా ఉన్నారు। నాకు కొంచెం ప్రాబ్లం ఈ కార్యక్రమాన్ని మన లీగల్ ఆఫీసర్ ఉన్నారు। ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలానికి చెందిన మొక్కజొన్న రైతులు దారుణంగా నష్టపోయారని ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొరిసి నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు। సోమవారం హైటెక్ మొక్కజొన్న సీడ్ వేసి నష్టపోయిన రైతులతో కలిసి వెంకటాపురం తహసీల్దార్ లక్ష్మీ రాజయ్యకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకుని అంతర్జాతీయ మొక్కజొన్న విత్తన కంపెనీలు గత కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు। థాయిలాండ్, జపాన్, అమెరికా వంటి దేశాల్లో తయారు చేసిన విత్తనాలను పరీక్షించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని అధిక దిగుబడులు వస్తాయని రైతులకు ఆశలు చూపెట్టి నష్టపోయేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు। ఒప్పంద వ్యవసాయం అంటే కంపెనీకి, రైతుకు మధ్య జరగాలి, కానీ దళారికి, కంపెనీకి మధ్య ఒప్పందం జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు। రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, సంబంధిత డీలర్ కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు। తహసీల్దార్ స్పందించి రైతులకు జరిగిన అన్యాయంపై పూర్తి విచారణ జరిపించాలని, ఇటువంటి బహుళ జాతి కంపెనీలు ఏజెన్సీకి రాకుండా చూడాలని కోరారు। ఈ కార్యక్రమంలో బెర్లగూడెం, మెరుమూరు, మరికాల, రాచపల్లి, ప్రాంతాపురం పంచాయతీల మొక్కజొన్న రైతు మొక్కజొన్న రైతులకు మోసపోయిన మొక్కజొన్న రైతులకు రావాలి 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 రావాలి
రావాలి రావాలి కఠిన చర్యలు హైటెక్ సిటీలో జరుగుతుంది 110 కోట్ల మంది వడ్డేశంలో వ్యవసాయం చేసేవారికి కేవలం మాత్రం ఆ సంగతి ఈ రోజుగారులుగా సమాజం రైతుకి అవసరం, రైతు సామాజిక అవసరం. ఇవాళ ముగ్గులు పెట్టుకున్నాను నాకు నష్టపోతే నవ్వకపోతే మాకని అంచు కానీ ఇవాళ ఉద్యోగం చేసే రూపాయలు తింటాం రైతు పడే కదా. ఇవాళ రాష్ట్రాల్లో సమాజ మద్దతు అనేది ప్రతి ఒక్క రైతు మద్దతు తెలియదు. ఖచ్చితంగా చర్య తీసుకొని ఇక్కడ వ్యవసాయం చేసే తినే వాళ్ళ జరుగుతుంది 110 కోట్ల మంది వడ్డేశంలో వ్యవసాయం చేసేవారికి కేవలం మాత్రం ఆ సంగతి ఈ రోజుగారులుగా సమాజం రైతుకి అవసరం, రైతు సామాజిక అవసరం. ఇవాళ ముగ్గులు పెట్టుకున్నాను నాకు నష్టపోతే నవ్వకపోతే మాకని అంచు కానీ ఇవాళ ఉద్యోగం చేసే రూపాయలు తింటాం రైతు పడే కదా. ఇవాళ రాష్ట్రాల్లో సమాజ మద్దతు అనేది ప్రతి ఒక్క రైతు మద్దతు తెలియదు. ఖచ్చితంగా చర్య తీసుకొని ఇక్కడ రైతు 50,000 ఇవ్వాలి. అదేవిధంగా ₹1,00,000 నష్టపరిహారం ఆ విధంగా ప్రభుత్వ సిఫారసు వాళ్ళ విచారించి ఈ సందర్భంగా ఇక్కడ రైతు కూడా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ కి రావాల్సిన ఆస్తి పన్ను పాత మొండి బకాయిలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని టాప్ 100 నుండి బకాయిలు ఉన్న వారిని గుర్తించి వారి బిల్డింగ్ లో రెస్టారెంట్లపై సిబ్బందితో కలిసి కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ మేరకు అంతరం రోడ్డు మార్గంలో గల సన్సర్ రెస్టారెంట్ గత 5 సంవత్సరాల నుంచి సుమారు 11 లక్షల రూపాయల మొండి బకాయిని గుర్తించి అక్కడ ఉన్న నిర్వాహకుడు ఓనర్తో మాట్లాడి రేపటి వరకు డబ్బులు కట్టకుండా సీజ్ చేయక తప్పదని, యజమాని రేపటి వరకు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు. అదేవిధంగా ఫంక్షన్లపై కూడా దాడులు నిర్వహించి బాకీ ఉన్న వసూలను సగంకు వసూలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా సరే ఆస్తి పన్ను కట్టక తప్పదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. మీరు కడతారా ఆయన కడతారా అనేది నాకు అవసరం తీసుకున్నప్పుడు పాత బాగా ఏమన్నా బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్. గన్నవరం విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. చాలా రోజుల తర్వాత మీడియాకు విజయవాడ సబ్ జైలు వద్ద కనిపించిన మాజీ మంత్రి కొడాలి నాని. జైలు వద్దకు తండోపతండాలుగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి వెళ్లిన జగన్ ఈ రోజు విజయవాడ సబ్ జైల్లో వంశీతో ములాఖత్ అయిన జగన్. సూర్యాపేట ఏఎస్పీ జనార్దన్ రెడ్డి జాతరలో పీకలు ఊదడంతో భక్తులు ఇబ్బందికరంగా పడుతున్నారని పీకలు నిషేధించారు. ఇదేంటి సార్, జాతరప్పుడుగా మా పొట్ట నిండేది, అమ్ముకుంటున్న వారు బాధపడ్డారు. ఈ పీకలు ఊదడం కొంత సరదాగా భక్తులు, కొంతమంది యువకులు తిరునాళ్ల జాతరలో సంతోషిస్తారు. బాగు చిన్నపిల్లలు ఉన్నది నాన్న ఆగమాగం అయిపోతుంది అవునా.
ఇది తప్ప మిగతా మొత్తం కూడా అమ్ముకో ये निकाल दे तो उसमें नहीं रहना నిజమంటే కాదంటారు నిజమే సార్ అది ఎంత డిస్టర్బెన్స్ అంటే ఆడపిల్లలు వస్తే మొత్తం చిన్నపిల్లలు వస్తే పెద్దోళ్ళు కూడా ఊరుతుంటారు డిస్టర్బెన్స్ తాగి ఇది ఏంటండి ఇది ఒక్క డిస్టర్బెన్స్ అవును పొల్యూషన్ हो रहा है इससे అవును కరెక్ట్ అమ్మా ఒక మూడు మాట మాట్లాడుతున్నాం బేట